ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వినయ్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఇదేనా రావడం? ఎట్టున్నావో ఏందోనని నిన్ను తలుచుకొని క్షణమైనా ఉంటుందా? ఏం బావుగారు? అవునవును, 24 గంటలు మీ అమ్మకి నీ ఆలోచనలే వినాయి. నిన్ను దూరంగా పెట్టడం నాకు మాత్రం సంతోషమా ఏంది? ఏదో నువ్వా బాధ నుంచి భిన్న బయటపడాలంటే ఈ జ్ఞాపకాలకి దూరంగా ఉంచాలని మనసుని సంపుకుని దూరంగా పంపించిన. నీ కొడుకు బాధకి కారణము నువ్వే, వాణ్ణి దూరంగా పంపించింది నువ్వే. అయినా ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు, మహానటి. ఒక్క కాల్ కూడా చేయకుండా సడన్ గా ఇలా ఎంట్రీ చేయండి అన్నయ్య. నేనే పిలిపించాను. శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ సీతారాముల వారి వేడుకలో మన కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం ఆనవాయితీ కదా. అందరూ ఉండి వాడు లేకపోతే ఏం బాగుంటుందని వాణ్ణి పిలిపించాను. చాలా మంచి పని చేశారుగా. సర్లే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. పోయి ఫ్రెష్ అయి రాపో. ఈ రోజు నా బిడ్డకి నా చేతులతోనే వడ్డిస్తాను. పో. పొలంలో దిష్టి బొమ్మలా అట్ట సోస్తా నిలబడతావే? పోయి ఆడి బ్యాగులు తెచ్చి గదిలో పెట్టు. అలాగే పెద్దమ్మా. రాగానే ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దన్నయ్య. మా అందర్నీ వదిలేసి ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే ఉండొచ్చు కదా. ఉండాల్సిన అవసరమూ లేదు, ఉండాలన్న ఆశ లేదు, కానీ తప్పడం లేదు. అదేంటన్నయ్య, ఇష్టం లేకుండా అక్కడుండటం ఎందుకన్నయ్య? కొన్ని ఇష్టాలు కష్టాల దారులు వదిలేసి వెళ్ళినప్పుడు ఇలాగే ఉండాల్సి వస్తుంది, అంతే. నీ ప్రశ్నకు సమాధానం వాడి దగ్గర లేదమ్మా, నా దగ్గరుంది. అన్నయ్య ఇంటికి దూరం కావాల్సినంత సమస్య ఏమొచ్చింది తాతయ్య? పేదింటి అమ్మాయిని ప్రేమించడమే వాణ్ణి ఇంటికి దూరం చేసిందమ్మా.